కృష్ణమ్మ పరవళ్లు తొక్కే నేలకు గోదావరి జతకానుంది. నీరందని చివరి ఆయకట్టులో సిరుల పంటకు తోడుకానుంది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నీటితో సింగరేణి సిరుల నేల ముద్దాడనుంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 10 లక్షల ఎకరాల సాగునీరు అందనుంది. 18,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. రేపు ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీతారామ ప్రాజెక్టుపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. గోదావరి జలాలను జిల్లాలో ఉన్నటువంటి చివరి ఆయకట్టు భూములకు అందించాలనేటువంటి లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టు ప్రభుత్వం చేపట్టింది. వడివడిగా కూడా ఈ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్కు, సాగరు ఆయకట్టుకు నీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ పనులైతే 3 పంప్ హౌజులు పనులు పూర్తయ్యాయి. రాజీవ్ లింక్ కెనాల్ పనులు కూడా పూర్తయ్యాయి. దాదాపుగా 18,000 కోట్ల వ్యయంతో 3 జిల్లాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ సీతారామ ప్రాజెక్టు చేపట్టారు. ఈ నెల 15న పంప్ హౌజులను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల దశాబ్దాల కళ ఈ నెల 15న నెరవేరబోతోంది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు 2వ పంప్ హౌజ్ ను పూసుగూడెంలో స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. తద్వారా 3 జిల్లాల పరిధిలో సుమారు 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందించి సాగులోకి తీసుకురానున్నారు. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలకు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. సీతారామ ప్రాజెక్టుపై దృష్టి సారించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 7,500 కోట్ల నిధుల్ని కేటాయించి నిర్మాణ పనుల్ని వేగవంతం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 4వ పంప్ హౌస్ ను సిద్ధం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం దగ్గర సీతారామ ప్రాజెక్టు ప్రారంభమై ఖమ్మం జిల్లాలోని పాలేరు వరకు గోదావరి జలాలు ప్రవహించనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాతో కలుపుకొని సుమారు 110 కిలోమీటర్ల పొడవున సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా గోదావరి జలాలు ప్రవహించనున్నాయి. ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు సస్యశ్యామలం కానున్నాయి. సీతారామ ప్రాజెక్టు ద్వారా 36.576 టీఎంసీల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం ఉంది. సీతారామ ప్రాజెక్టును 3 భాగాలుగా విభజించి నిర్మాణ పనుల్ని చేస్తోంది ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి ట్రంక్, పాలేరు ట్రంక్ ద్వారా 3 జిల్లాల్లో సాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులకు 2017 ఏప్రిల్ 15న శంకుస్థాపన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇంతకుముందు 2015లో రోళ్లపాడు వద్ద ఇదే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడు ప్రాజెక్టు వ్యయం 13,500 కోట్ల అంచనా ఉండగా ఇప్పుడు అది 18,500 కోట్లకు పెరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇటీవల పంప్ హౌస్ లు సందర్శించిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొదటి పంప్ హౌస్ ద్వారా 43.30 మీటర్ల నుంచి 67.15 మీటర్ల ఎత్తుకు నీరు ఎత్తిపోస్తారు. ఇక్కడ 25 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 పంపులను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి 32 కిలోమీటర్ల దూరం వరకు కాలువ ద్వారా నీటిని తరలిస్తారు. భద్రాద్రి జిల్లా ములకపల్లి మండలం పూసుగూడెం దగ్గరున్న 2వ పంప్ హౌస్ నుంచి 62.20 మీటర్ల స్థాయి నుంచి 110 మీటర్ల ఎత్తుకు నీరు ఎత్తిపోస్తారు. దీనికోసం 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 పంపులను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి 59.07 కిలోమీటర్ల వరకు కాలువ ద్వారా నీళ్లు చేరుతాయి. ములకలపల్లి మండలంలోని కమలాపూర్ వద్దన్న 3వ పంప్ హౌస్ నుంచి 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 5 పంపుల ద్వారా 107.20 మీటర్ల నుంచి 160 మీటర్ల ఎత్తుకు తరలిస్తారు. ఈ పంపుల ద్వారా పాలేరు జలాశయానికి వెళ్లే కాలువలో నీళ్లు ఎత్తిపోస్తారు. మరో 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 పంపులతో 107.20 మీటర్ల నుంచి 200 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి సత్తుపల్లి వైపు వెళ్లే కాలువ ద్వారా తరలిస్తారు. 3వ పంప్ హౌస్ నుంచి పాలేరు మార్గంలో 100.45 కిలోమీటర్ల వరకు నీటిని తరలిస్తారు. ఇక్కడ నుంచి రాజీవ్ లింక్ కాలువ ద్వారా పాలేరు నుంచి వైరా వైపు వెళ్లే నాగార్జున సాగర్ కు లింకును కలుపుతారు. దీనివల్ల మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని సాగర ఆయకట్టుకు నీరందనుంది. సీతారామ ప్రాజెక్టులో మొత్తం 4 పంప్ హౌజులు గాను ఇప్పటికే బిజీ కొత్తూరు మొదటి పంప్ హౌజ్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. రెండవది పూసుగూడెం పంప్ హౌజ్ ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయింది. కమలాపురం, 4వది కండుగులపల్లి పంప్ హౌజ్కి సంబంధించి ఇప్పటికే ట్రయల్ రన్లు సక్సెస్ అయి గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుంది కెనాల్ ద్వారా. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెంతనే గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ వేల టీఎంసీల నీరు వృధాగా పోతున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ జలాల్ని ఒడిసి పట్టుకొని గోదావరి జలాలను సద్వినియోగం చేసుకొని 3 జిల్లాల పరిధిలో లక్షలాది ఎకరాలు సాగులోకి తీసుకొచ్చేటువంటి ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది. రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, టీవీ9 ఖమ్మం జిల్లా.